మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? దేవునితో నడుస్తున్నారా? మరి చాలా సంతోషముగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు చాలా మంచివాడు, మన పక్షముగా నిలబడువాడు, మనకు మేలు చేసేవాడు, మనల్ని సంతోషముగా నడిపించేవాడు. నిత్యము కూడా కునుకక నిద్రపోక ప్రతి సెకండు కూడా మన జీవితంలో అక్కర కలిగి మనల్ని చూసుకునేవారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క దేవుడు మాత్రమేనండి. మన కోసం ప్రాణమే ఇచ్చేశాడు, ఇంకా ఆయన కోసం ఏమీ మిగిలించుకోలేదు. మనల్ని ప్రేమించి ప్రాణం అర్పించేవారు ఇంకెవ్వరు ఉండరు, దేవుడు తప్ప ఇంకెవ్వరు ఉండరు. కనుక ఆ విషయంలో మనము నిత్యము కూడా సంతోషముతో ఆనందముతో ప్రభును వెంబడిస్తూ ఆయన విషయం మనం తలపోసుకున్నప్పుడెల్లా కూడా మన హృదయం చాలా సంతోషముగా, నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించి నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని నా దేవుడు అక్కర కలిగి ఉన్నాడని, మన కోసం ఆలోచించే ఒక దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడని ఆలోచన మనకు ఉన్నప్పుడు మన హృదయం ఎంత సంతోషముగా ఉంటుందండి, చాలా సంతోషముగా ఉంటుంది. అన్నాను, భర్త ఏమంటాడంటే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అంటాడు. అంటే ఆ మాటలో ఎంతో ఓదార్పు ఉన్నదండి, చాలా ఓదార్పు ఉన్నది. మన దేవుడు అన్నాను తన భర్త ద్వారా ఎల్కానా ద్వారా ఆదరించిన దానికంటే ఎక్కువగా, ఇంకా ఎక్కువగా 10 మంది కుమారులు కాదు, నీకు నేను బలమై ఉన్నాను, నీకు నా ప్రాణమే ఇచ్చేశాను అని ఇచ్చేసాడండి ఆల్రెడీ. అందుకనే మనం ధైర్యముగా ఉండాలి, ప్రభును వెంబడించాలి. చూడండి, ఈరోజు మనతో మాట్లాడనున్న వాగ్దానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదురు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎట్లా వస్తారు? ఆనంద సంతోషములు గలవారై వస్తారు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును, తొలగిపోతుంది. ఒకవేళ దుఃఖములో ఉన్నావేమో, నిట్టూర్పులో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, అవన్నీ ఏమైపోతాయట అంటే తొలగిపోతాయట. ఎప్పుడు అంటే దేవుడు నీ జీవితంలో ఉదయించినప్పుడు, ఆయన నీకు నీతి సూర్యుడిగా ఉన్నప్పుడు, ఆయన మహిమ నీ మీద కనబడినప్పుడు, దేవుని అద్భుతమైన కార్యములు, నిట్టూర్పు అంతా తొలగిపోతుందండి. ఆ వాక్యం ధ్యానిస్తుంటే, ఆయన పాదాలు పట్టుకుంటూ ఉంటే నీ కన్నీరంతా నాట్యముగా మార్చబడబోతున్నది. సహోదరి సహోదరుడా, ఎన్నో విషయాల్లో కన్నీరు కారుస్తున్నావు, బాధను అనుభవిస్తున్నావు. నీ ప్రతి మూలుగు, నీ ప్రతి అణువు ప్రభు చూస్తున్నాడు. నీ ప్రతి కన్నీరు కూడా ఆయన బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. తప్పకుండా నీకు న్యాయము చేస్తాడు. నీ నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా నా ప్రభు గాయపడిన హస్తము చాపుతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానం మరల చదువుతూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ పెడుతూ ఉండండి. మనందరము కలిసి దేవుని పాదాలు పట్టుకుంటుండగా దేవుడు నీ నిట్టూర్పును తొలగించబోతున్నాడు. ఆమెన్. అద్భుతం చేయబోతున్నాడు. నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రభు నిట్టూర్పు విడుస్తున్నారో వారి నిట్టూర్పు తొలగిపోవునుగాక, స్వస్థత విడుదల కలుగునుగాక, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడునుగాక. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయండి. అయా, ఉన్నతమైన స్థాయిలో వారిని బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. నిత్య ఆనంద సమాధానములు వారిని ఏలునుగాకని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలో ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.